తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం తహసీల్దార్కు భవన నిర్మాణ కార్మికులు వినతిపత్రం ఇచ్చారు. లేబర్ కార్డును ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రస్తుతం అందుతున్న బీమా ప్రక్రియలో ప్రైవేట్ సంస్థలు కార్మికులను దోచుకుంటున్నాయని ఇది అన్యాయమని సంఘం జిల్లా అధ్యక్షులు భిక్షపతి మండిపడ్డారు. లేబర్ కార్డును ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నేరుగా ఇన్సూరెన్స్ అందించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఎంఆర్ఓ వారి కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చేందుకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ సభ్యులందరూ ఇచ్చేసి ఎంఆర్ఓ గారికి గౌరవ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్సు భవన నిర్మాణం రంగ కార్మికులకు అందే ఇన్సూరెన్స్లన్నీ ప్రైవేటు పరం చేయడం జరిగింది. అవి వెంటనే ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వమే ఆ సంక్షేమ పథకాలు అందజేయాలని, అదేవిధంగా సిఎల్సి అనేది ప్రతి గ్రామంలో గడప గడప తిరుగుతూ రక్త పరీక్ష చేస్తూ కార్మికునికి పొట్టగొట్టే విధంగా వచ్చే క్లెయిమ్లు కాకపోవడం, ఈ ఇన్సూరెన్స్ విధానాలని ప్రభుత్వమే నిర్వహించి రక్త పరీక్ష చేసుకుంటేనే మీకు లేబర్ కార్డు ఉంటుందని, ఆ లేబర్ కార్డు ఉండాలంటే మీరు రక్త పరీక్ష చేసుకోవాలి కంపల్సరీ అని ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల యజమానులు ఆ వాలంటీర్స్ వచ్చి ప్రతి గడపలో వారి జీవిత ఉపాధిని కోల్పోయే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక మనిషి రక్త పరీక్ష చేసుకుంటే 3,200 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీలకే వెళ్తున్నాయి. కార్మికునికి ఎలాంటి ఉపాధి లేకపోవడం, వారికి మెడిసిన్ ఇవ్వలేకపోవడం, ఓన్లీ రక్తం తీసుకోవడానికే పరిమితమయ్యారు. కానీ వారికి ఒక గోళీ సూది అనే విధంగా వారికి ఎలాంటి ఇవ్వలేకపోవడం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి హెల్త్ కార్డు ఇస్తే ఆ కార్మికునికి పెద్ద బడా పెత్తందారులా ఉన్న వ్యవస్థలో ఈరోజు ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళాలంటే మనకు ఆ హెల్త్ కార్డు ఉంటే చాలా ఉపయోగం ఉంటుంది. నిరుపేదలైన కార్మికునికి అది ఒక ఉపాధిగా ఉంటుంది. అదేవిధంగా గత ప్రభుత్వము మోటార్ సైకిల్ ఇస్తామని చెప్పడం వరకే పరిమితమైంది. అది ఇప్పటికే ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైన మరి కార్మికునికి మోటార్ సైకిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న మా సంక్షేమ పథకాలు మాకే అందే విధంగా చేయాలని గౌరవ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి సుత విజ్ఞప్తి చేస్తూ సిఎల్సిని రద్దు చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటుకున్న వాటిని గవర్నమెంటే నిర్వహించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.